వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో క్యాన్సర్స్ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనే ప్రతి చోట వినే పరిస్థితి. గతంలో ఎప్పుడో చాలా అరుదుగా వినేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దగ్గర ఉండే బంధువులు కావచ్చు, మన రిలేటివ్స్లో కావచ్చు, మన నైబర్స్లో కావచ్చు క్యాన్సర్ మరణాలు పెరిగిపోయినాయి. సో అందుకనే మనం కూడా జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు, సమయం ఆసన్నమైందని డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సో గతంలో మహిళలకు ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. సో గర్భాశయ క్యాన్సర్ని మనం ముందుగానే అరికట్టాలి అని అంటే ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతో సీనియర్ డాక్టర్ ఉన్నారు, వసుంధర గారు. మాట్లాడండి మేడం. నమస్తే. నమస్తే. సో గతంలో అయితే క్యాన్సర్ అనేది చాలా రేర్గా వినిపించేది, కానీ ఇప్పుడు మహిళల్లో ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ వినాయి, కానీ ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్స్. అసలు ఏంటి గర్భాశయ క్యాన్సర్స్ ఏంటి? ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ కామన్గా ఉండేది విమెన్కి, అండ్ సైమల్టేనియస్లీ సర్వైకల్ క్యాన్సర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండేది. కానీ లక్కీగా సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది చెప్పాలి అని అంటే. కాకపోతే యూట్రైన్ క్యాన్సర్ మీరు అన్నట్టుగా గర్భాశయ క్యాన్సర్ అనేది బాగా పెరిగిపోయింది. అండ్ రీజన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి ఎక్కువ రీజన్ వచ్చేసి వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, పూర్ హైజీనిక్ కండిషన్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అండ్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్సే అండర్లయింగ్ ఇటియాలజీ కింద ఉండేది. సో ఇప్పుడు విత్ కమింగ్ అప్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మనకి రిప్రొడక్టివ్ హెల్త్ అవేర్నెస్ కానివ్వండి, సోషల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వీటన్నింటి వల్ల ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం చాలా వరకు అవాయిడ్ చేయగలం. కాబట్టి సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా తగ్గింది ఇన్సిడెన్స్. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అండ్ యూట్రైన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ సేమ్ అట్లానే ఉండింది. రీజన్ ఏంటంటే వీటికి మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి ఏం చేయలేం. అంటే మనం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని అవాయిడ్ చేస్తున్నంత మాత్రాన్ని ఈ రెండు అవాయిడ్ అవ్వవు. మన పర్సనల్ హైజీన్ ఇంప్రూవ్ చేసుకున్నంత మాత్రాన్ని బ్రెస్ట్ అండ్ యూట్రైన్ క్యాన్సర్ ఇది అవ్వదు. సో ఇవేంటి జెనెటిక్ ప్రిడిస్పోజ్డ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. సో వీటికి మనకి ప్రిడిటర్మైండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ఇన్సిడెన్స్ సేమ్ అట్లానే ఉంది. సో అట్ ద సేమ్ టైం విమెన్లో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ కానీ, మనకి ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ ఎట్లా అయితే ఒక ఎంటిటీ మనం ఎట్లా డిస్కస్ చేస్తున్నామో, లేట్ మెనోపాజ్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఎంటిటీ. లేట్ మెనోపాజ్ అంటే ప్రీవియస్గా 45 ఇన్ అండ్ అరౌండ్ మెన్స్ట్రేషన్ ఆగిపోయేది, దే వుడ్ రీచ్ మెనోపాజ్. బట్ దీస్ డేస్ ఇట్ ఈస్ రీచింగ్ టు 50, 54, 55 కూడా మెన్స్ట్రేషన్ అవుతుంది. సో ఎర్లీ ప్యూబర్టీ అండ్ లేట్ మెనార్కీ ఈ రెండు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బోత్ యూట్రైన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ హార్మోన్స్ టు అవర్ బాడీ పార్ట్స్ లైక్ బ్రెస్ట్ కానీ అండ్ యూట్రస్ కానీ ఉండకూడదు. సో ఈ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, అండ్ మనకి ఇన్హెరెంట్గా డయాబెటీస్ కానీ, అదర్ డ్రగ్స్ మనం తీసుకునే డ్రగ్స్ కానీ, ఇవన్నీ కూడా బాడీ పైన ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏదో ఒకటి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికో లేకపోతే యూట్రైన్ క్యాన్సర్ వచ్చేదానికో చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఫార్చునేట్లీ విత్ ద రీసెర్చ్ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగే వ్యాక్సిన్ వచ్చింది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. మోస్ట్ అయితే సర్వైకులర్ క్యాన్సర్కి సంబంధించి ముందుగానే డిటెక్ట్ చేయడానికి ఎలాంటి సిమ్టమ్స్ అయినా ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ డెఫినెట్గా ప్రివెంట్ చేయగలచ్చు. అంటే ప్రీడిటర్మైన్డ్, జెనెటికల్లీ డిటర్మైన్డ్ అయితే మనం ఏం చేయలేం, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. వ్యాక్సిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ టూల్. లక్కీలీ వీ హ్యావ్ దట్. వ్యాక్సిన్ తీసుకోవటము అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెంట్గా ప్యాప్స్మేర్స్ తీసుకోవటము. ఫ్రీక్వెంట్ ఇన్ ద సెన్స్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 years. ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ తీసుకోవటము, లేకపోతే గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవటము, ఇవన్నీ కూడా ఎర్లీగానే డిటెక్ట్ చేసేసేయచ్చు. లేదు మనకి అబ్నార్మల్ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ వచ్చినాయి అంటే లైక్ హస్బెండ్తో కలిసినప్పుడు బ్లీడ్ అవడము, లేకపోతే పీరియడ్తో సంబంధం లేకుండా బ్లీడ్ కావటము, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావటము, లేకపోతే బ్లీడ్ కాకుండా వైట్ డిశ్చార్జెస్ రావటము, ఇవన్నీ కూడా అదర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నమాట, క్యాన్సర్ సిమ్టమ్స్. సో ఇట్లాంటివి ఏమైనా వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు మనం డాక్టర్తో చెకప్ చేసుకొని అవసరమైతే బయాప్సీనో దాని రిలేటెడ్ టెస్ట్ చేయించుకొని దాన్ని స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా చాలా బెటర్. సర్వైకులర్ క్యాన్సర్స్కి ముందుగానే ప్రివెన్షన్ మెడిసిన్ వచ్చింది.
దట్టు ఏజ్ పిల్లల నుంచే స్టార్ట్ చేయొచ్చు మెడికేషన్, అది వాస్తవమేనండి? ఏ ఏంటి? ఏజ్తో 9 ఇయర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ 9 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 55 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎంత ఎర్లీగా తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి వ్యాక్సిన్ యొక్క సక్సెస్ రేట్ ఆర్ ఎఫికసీ డిపెండ్ అయి ఉంటుంది. మనం సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయక ముందర కనుక తీసుకుంటే వ్యాక్సిన్ ఎఫికసీ ఆల్మోస్ట్ 95 ఇన్ అండ్ అరౌండ్ 98 వరకు ఉంటుంది. కానీ వన్స్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఎఫికసీ కమ్స్ డౌన్. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సంథింగ్ దెన్ నథింగ్ కదా. మనం 45 ఇయర్స్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు 20% ఎఫెక్టే ఉండని ఏముంది, నష్టం ఏముంది, అట్లీస్ట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ జీరో కదా. సో అట్లా కూడా మంచిగానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓకే. సో గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి ఎంతవరకు అవేర్నెస్ ఉందనిపిస్తుంది మీకు? సో నాకు తెలిసి ఈ పాస్ట్ 2 to 3 ఇయర్స్లో అయితే డెఫినెట్గా అవేర్నెస్ చాలా పెరిగింది. మేము నా ప్రాక్టీస్లో ఇదివరకు మేము స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళం సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి, మీ పిల్లలకి ఇప్పించండి అని. కానీ బట్ దే దెమ్సెల్వ్స్ ఆర్ కమింగ్ టు అస్ ఆస్కింగ్ ఫర్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దీస్ డేస్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డెఫినెట్లీ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్, మీడియా కానీ సోషల్ మీడియా కానీ అవేర్నెస్ కానీ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ బై టాక్ అట్లా కూడా అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. సో వాళ్ళు అడుగుతున్నారు, వ్యాక్సిన్ అడుగుతున్నారు, అండ్ ఎర్లీ స్క్రీనింగ్స్ అడుగుతున్నారు, ప్యాప్స్మేర్స్ అడుగుతున్నారు, ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు అని ఎర్లీగా డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు. సో విత్ దిస్ మనకి ఏదో అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయలేని స్టేజ్లో ఉండి ఇబ్బంది పడేదానికని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసుకోవడం, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం అయిపోతుంది. ఓకే. ట్రీట్మెంట్కి కూడా పేషెంట్స్ వస్తున్నారు. సో ఇది సర్వైకల్ క్యాన్సర్స్కి సంబంధించి ముందస్తుగా మనం జాగ్రత్త పడితే సో మనతో పాటు మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం.